హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యాబేజీ ఎగ్ ఫ్రై చేసుకుందామండి. ఇది క్యాబేజీ శుభ్రంగా కడిగి పెట్టుకొని చూడండి ఇలాగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఎగ్స్ అండి, ఎగ్స్ క్యాబేజీ ఎక్కువ ఉంటే 4 ఎగ్స్ తీసుకోండి. అంటే ఎగ్స్ మీ ఇష్టం అండి, ఒక 3 అయినా తీసుకోవచ్చు, 2 అయినా తీసుకోవచ్చు. అలాగే పచ్చిమిర్చి అండి, సన్నగా కట్ చేసి పెట్టాను. కరివేపాకు, ఆనియన్ అండి ఒకటి కట్ చేసి పెట్టండి సన్నగా. మనం ఎండు కారం వేసుకోకుండా ఈ పచ్చిమిర్చినే మొత్తం కారంకి సరిపడా వేసుకోవచ్చండి. ఇంకొక 4-5 మిర్చిలు తీసి కట్ చేసి పెట్టుకోండి. అలాగైతే లేదు కారం కూడా వేసుకుంటామంటే ఈ మిర్చి అయితే సరిపోతాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకోవాలండి. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మనం ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు అండి, పచ్చిశనగపప్పు వీటిని కొంచెం ఫ్రై చేయాలి. వీటిని ఫ్రై చేయాలండి. అంటే మొత్తం ఫ్రై అయ్యేలా కాకుండా కొంచెం లైట్గా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. మొత్తం మనం ఫ్రై కర్రీ చేస్తున్నాం కదా, మళ్ళీ మాడిపోతాయి అన్నమాట. అందుకే లైట్గా ఫ్రై అయ్యేలా చూస్తున్నాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. ఈ ఆనియన్ని ఒకసారి కలిపేసుకుందామండి. సారీ అండి, నేను ఎండుమిర్చి ఆనియన్ ముందే వేసుకోవాలి, మర్చిపోయాను. ఇప్పుడు వేస్తున్నానండి. పర్లేదు, ఇప్పుడు కూడా ఫ్రై అవుతాయి. ఒకసారి కలిపేసుకుందాం. ఆనియన్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు క్యాబేజ్ వేసుకున్నామండి. దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి. క్యాబేజ్ మొత్తం కలిపేస్తున్నాం కదండి. ఇప్పుడు పసుపు వేసుకుందాము. అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు కలిపేసుకోవాలి. మొత్తం పసుపు సాల్ట్ కలిసేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అదే 1/2 మినిట్కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అడుగంటుకుంటుంది అన్నమాట, మాడిపోతుంది. సో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా క్యాబేజీ ఫ్రై అవ్వాలన్నమాట. క్యాబేజ్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం ఎగ్స్ కొట్టేసుకుందాము. ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలండి. మనం వేసుకుంటున్న ఈ 4 ఎగ్స్ వేసేసుకోండి. ఈ ఎగ్స్ని మనం ఒకసారి మొత్తం కలిసేలా కలిపేసుకున్నామండి. మొత్తం కలిపేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే మళ్ళీ అడుగంటుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి అప్పుడప్పుడు ఉల్లిపాయల రేట్లు పెరిగిపోతాయి కదండి. అలాంటప్పుడు మనం ఇలాగా చేసుకోవచ్చు. ఈ క్యాబేజ్ కట్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు. ఆనియన్స్ బదులు క్యాబేజ్ వేసేసుకొని ఇలాగా ఎగ్ ఫ్రైలా చేసుకోవచ్చండి. ఇలా పొడి పొడిగా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇలా వచ్చేసినది. ఇప్పుడు ఇలా పొడి పొడిగా రావాలి. ఇప్పుడు మనం ఇందాక క్యాబేజీ ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ కొంచెం వేసుకున్నాం కదండి. ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోండి, చెక్ చేసుకొని. టేస్ట్ తగిన విధంగా వేసుకోండి. ఈ సాల్ట్ మొత్తాన్ని కలిసేలాగా కలిపేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ధనియాల పొడి కొంచెం వేసుకోవచ్చు. అది మీ ఆప్షన్ అండి, అది వేసుకోకపోయినా పర్లేదు.
మనం ఇప్పుడు కారం వేసుకుందాం. కూరలో వేసుకున్న పచ్చికారం అండి. పచ్చిమిర్చి ఆల్రెడీ కట్ చేసి వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ కారం చూసుకొని వేసుకోండి, మీ స్పైసీస్ తగ్గట్టు. ఇప్పుడు ఈ కారం మొత్తం కలిసేలాగా ఈ ఫ్రై మొత్తానికి కలిపేసుకుందాం. ఇది మొత్తం ఇలాగ ఒకసారి కలిపేసుకోవాలండి. ఈ కారం మొత్తం కలిసిపోయేలాగా ఫ్రై మొత్తానికి ఇలా కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్ మొత్తం కలిపేస్తున్నాం కదా. క్యాబేజ్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతే, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి, ఇలా రోటీస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. మీరైతే ఎలా తయారు చేసుకుంటారో కూడా ఒకసారి నాకు చెప్పండి ఫ్రెండ్స్. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా ఈజీగా చేసుకునేలాగా అన్ని వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు తప్పకుండా చెక్ చేయండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.